నిద్ర లేవగానే చేయాల్సిన పని ఏమిటి అంటే అరచేతిని చూసుకోండి. అరచేతి లోపల దేవతలంతా ఉంటారు. లేచి లేవగానే మొహం కడుక్కునే ముందు ఒక్కసారి అద్దంలోకి రెప్ప వెయ్యకుండా చూడండి. అలంకారం కోసం కాదు, అద్దం లోపల దేవత ఉంటుంది, అనుమతి దేవత. అంచేతే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురికి ఇచ్చే వస్తువుల్లో అద్దం కూడా ఉంటుంది, అత్తగారికి కూడా ఇస్తారు. ఇది కారణము. ఇక మూడవది ఏమిటి అంటే ఉదయం నిద్ర లేస్తూనే కొంచెం బయటికి వచ్చి సూర్యుని కాంతి లోపల నిలబడండి. సప్తాశ్వర రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏకచక్ర ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుడికి నమస్కరించండి, సూర్య దర్శనం చేసుకోండి, మీ పెద్దవాళ్ళ దర్శనం చేసుకోండి, భగవంతుని దర్శించండి. ఇంట్లో ఉన్న ఫోటో ఏది కానీ, లేదా సింహము కానీ ఏనుగు కానీ చిత్రపటాలు పెట్టుకోండి, డ్రాయింగ్ హాల్లో నమస్కరించండి, చక్కటి పని జరుగుతుంది.